బాబు ఒక్కసారి అమ్మాయిని చూడు బాబు. ఎందుకు? ల్యాప్టాప్ లో చూస్తున్నానుగా. అమెరికా నుంచి వచ్చింది అమ్మాయిని ల్యాప్టాప్ లో చూడడం కోసమా? యూనో దిస్ ఇస్ మై సెకండ్ మ్యారేజ్. సారీ, నా ఫస్ట్ మ్యారేజ్ కంప్యూటర్తో ఎప్పుడు అయిపోయింది. జోకా? డెప్త్ మనం ఏం చెప్పినా ఎక్కడేం చెప్తాం. డేంజర్ వార్త కూడా బాగా డెప్త్ గా చెప్తావు. అమ్మా నువ్వు కూడా అబ్బాయిని ల్యాప్టాప్ లో చూడమ్మా. వద్దు నాన్న, నేను మీతో పర్సనల్ గా మాట్లాడొచ్చా? ఓకే, బట్ వన్ కండిషన్, నాతో పాటు నా ఫస్ట్ వైఫ్ కూడా వస్తుంది. ఓకే? హాయ్. హాయ్. మీ అంబిషన్ ఏంటి? నాకు బిల్ గేట్స్ లాగా మెయిన్ గేట్స్ అవ్వాలని ఉంది. తను విండోస్ కనపడితే నాకు డోర్స్ కనిపెట్టాలని ఉంది. ఎందుకంటే కిటికీల కంటే తలుపులు చాలా విశాలంగా ఉంటాయి. ఫ్రీగా వర్క్ చేసుకోవచ్చు కదా. లైఫ్ లో మీకు ఇష్టమైంది? యాక్చువల్గా నా లైఫ్లో 3 అంటే చాలా ఇష్టం. యూనో, నెంబర్ 1 కంప్యూటర్స్, నెంబర్ 2 కంప్యూటర్స్, బట్ నెంబర్ 3 ఈ కంప్యూటర్స్. I too love 3 things the most in life. Number 1, రోజు కనీసం 8 గంటలు మెలకువగా ఉండడం. అంటే మిగిలిన 16 గంటలు పడుకుంటావా? Number 2, మినిమం 4-5 టీవీడీలు చూడడం. అయితే మనం ఇప్పుడు అమెరికాలో షెడ్యూల్స్ పెట్టుకోవాలా? And number 3, వర్షంలో తడుస్తూ పాట పాడడం. అయ్య బాబోయ్, ఇది సినిమాల్లో వానపాటలు చూసి చెడిపోయినట్టుంది. వర్షంలో తడిసినప్పుడు నీకు జ్వరం వస్తే? నాకు జ్వరం వస్తే నీకేంటి? నువ్వు వర్షంలో తడిస్తే నాకే కదా తడిసేది. నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయాలి, నేనే నీకు బిల్లు కట్టాలి. నీకు విషయం తెలుసా? అమెరికాలో హాస్పిటల్స్ లో పేషెంట్ కంటే ముందు బిల్లు కట్టే వాళ్ళు చచ్చిపోతారు తెలుసా? తెలీదు. ఏంటో జయ్, వీడు నువ్వు చెప్పిన దానికి ఎగ్జాక్ట్లీ రివర్స్ లో వచ్చాడు. మీ బాబుకి మెయిన్ గేట్స్ నా కొడుకు ఎక్కడ దొరికాడో ఏంటో. అవునా జయ్, నాకు కూడా అర్థం కావట్లేదు. అజయ్య, నా కంప్యూటర్ లో వైరస్ లాగా ఈడెక్కడి నుంచి వచ్చాడు? పక్కనే ఉన్నాడు కదా. ఇక్కడ ఎవడో లేడు కదా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు? ఇంతలే సోడా బుడ్డి కళ్ళతోలు పెట్టుకున్నావు, కనబడలేదా? అయ్యి బాబోయ్, నాన్నోయ్, ఇంకో నిమిషం ఇక్కడే ఉంటే నా సిస్టమ్ మొత్తం క్రాష్ అయిపోయేలా ఉంది. ఐ డోంట్ వాంట్ సెకండ్ మ్యారేజ్. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఆల్వేస్. సోదర సోదరీమణులారా, మన వేములవాడ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడు శ్రీ చెన్నమనేని రాజేశ్వరరావు గారి అబ్బాయి. ఏం కావాలి? నువ్వు గాని నన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసావా? లేదే. పోనీ నేను గాని నిన్ను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా? లేదు లేదు, నేను జర్నలిస్ట్ ని. ఇంతకీ మీది ఏ పత్రికమ్మా? చెప్పుతో ఇది ఎక్కడ వెళ్ళలేదే. మన అన్న శ్రీ దుర్గా ప్రసాద్ గారు మీ ముందు ప్రసంగిస్తారు. దుర్గా ప్రసాద్ గారు, 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 దుర్గా ప్రసాద్ గారు. నా నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారం. ఈ దుర్గా ప్రసాద్ ఓ మర్రి చెట్టు, చెల్లెల ఐశ్వర్య మర్రి ఊడ. మర్రి చెట్టు నీడనిస్తుంది, మర్రి ఊడ నీడనిస్తుందా? వెళ్ళమ్మా, నీ భర్త ఎక్కడ నిలది. అందుకే మీ అమూల్యమైన ఓటు ఈ కుండ గుర్తుకే వేసి నన్ను గెలిపించండి. అదిగో మర్రి ఊడ వస్తోంది. అన్నయ్య, బుద్ధి తక్కువైంది, నేను ఎలక్షన్ లో పోటీ నుండి తప్పుకుంటాను అని బహిరంగంగా చెప్పడానికి వస్తోంది. ఏంటే? నా భర్తను ఎక్కడ నచ్చో అడగడానికి వచ్చాను. చెప్పు, నా భర్తను ఏం చేసావు? అసలు ఎందుకు ఎత్తుకుపోయావు? నీ భర్త నేను ఎత్తుకుపోవడం ఏంటి? నువ్వే ఎత్తుకుపోయావు, నాకు బాగా తెలుసు. నేను ఎత్తుకుపోలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. నా భర్త నాకు ఇవ్వు. నాకు రాజకీయాలొద్దు, నా పసుపు కుంకాలు కావాలి. అది చూసారా, ఇది ఎలక్షన్ డ్రామా. నోరు మూసుకుని దిగవే. నేను చచ్చినా దిగను. దిగుతావు లేదా? నేను చెప్తున్నాను కదా, నీకు భర్త గురించి ఏంటి పిచ్చి? చచ్చినోడు సొంత సెల్లలే చెప్తా కొట్టాడు. ఈ మొహం మాట చెప్పుతో కొట్టు. చెప్పుతో కొట్టమంటున్నాడు. నిన్ను గాని నేను గాని ఎప్పుడైనా గాని ఎక్కడైనా గాని చూసానా?
నన్నెక్కడ చూసినావు? చూసినట్టున్నది నాకు. అలనాడు ఆ కంసుడు తన చెల్లిని ఎన్ని కష్టాలు పెట్టారో మనం అందరం విన్నాం. కానీ ఈరోజు ఈ ఊరి కంసుడు తన చెల్లికి పెడుతున్న కష్టాలన్నీ మనం కల్లారా చూస్తున్నాం. గాయపడిన హృదయంతో తన బాధను విలపించుకోవడానికి మన ప్రియతమ సోదరి ఐశ్వర్య గారు ఇక్కడికి వచ్చారు. రామ్మ ఐశ్వర్య, వచ్చి నీ కడుపులోని బాధను చెప్పుకో. అమ్మా ఐశ్వర్య, నువ్వేం భయపడకమ్మా, మేమే ఎలాగైనా నిన్ను గెలిపించుకుంటాం. నాకు ఓట్లొద్దు, నా భర్త కావాలి, ప్రాణాలతో కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. నా అన్న బారి నుండి నా భర్తను కాపాడండి. సిస్టర్, మీకే ఫోన్. హలో. అయ్యో అయ్యో, నా భర్త కనిపించట్లేదు అని మైకి పట్టుకుని ఏడుస్తున్నావంటే? నా భర్త నాకు ప్రాణాలతో కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. కిడ్నాప్ చేసింది పిచ్చిదానా. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ మొగుడి చిట్టి మంట. జాగ్రత్తగా విను. రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది పసుపు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే నరికేస్తారు. అంతే. ఇదేంటన్నా నీ భార్య ఎక్కుంటే వాయిస్ ఎక్కడ వినపడుతుంది? అన్నా, నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ వేస్తావు, ఆడెవడో అక్కడిని ఫుల్గా వేస్తున్నాడు. ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ మీటింగ్ ఆపండి, ఆపండ్రా. వదనట్టపు సచ్చినోడా, నీ కళ్ళల్లో జిల్లేడు పాలు పోయ్యా. ఏట ఆడోళ్ళు ఉదిరి పోసుకున్నావంటే నీకు పోగటాను లేకుండా పోతుంది. యాదవా చిత్తుగా నలిగిపోయిన సోదరులారా, నీకు మర్యాదగా నా బొట్టు మీద ఉంటే చెప్తాను. కొండ గుట్టు కొట్టయిపోతే మక్కి నిలిగిపోతాయంటే మర్యాద చెప్తున్నాను. మా దుర్గా ప్రసాదాన్ని గెలిపించి తీరాలి. అది కాదురా, మిరపకాయ తీయకున్నాదంటే నమ్ముతా, కానీ ఆ భూపతిగాడు కొట్లాటకు దిక్కుండా సాధువు లేకున్నాడంటే నేను నమ్ముతానా? నమ్మను. అవును బావా, కొట్లాటకు దిక్కుండా ఉంటేనే పెళ్లి ఒప్పుకుంటానని ఆ జడ్జి కండిషన్ పెట్టినాడంట. బ్లేడ్ లేకుండా గడ్డంగి ఇవ్వమన్నట్టు బలే పెట్టాడే ఫిట్టింగ్. చూడు బావా, ఇదే మనకు మంచి అవకాశం. ఈసారన్న మగాళ్ళ రెచ్చిపోండి. రెచ్చిపోతా. ఆ భూపతి గారిని తిట్టో పొగబెట్టో ఎట్లయినా గాని వాడే ముందు కొట్లాటకు దిగేటట్టు చూసుకోవాలా. డై, ఎందుకైనా మంచిది మన వాళ్ళు గుడుక రహస్యంగా వారి గ్రూప్ లో చేరిపోండి. అయితే నేను వెళ్ళి ఆడాళ్ళ గ్రూప్ లో చేరిపోనా? లే, మొగోళ్ళ గ్రూప్ లోకి పోయి డిస్కో బుస్కో దుస్కో అని ఆట ఆడవే. గబ్బుదానా మొఖం చెక్కుతా. ఏంటన్నయ్య, లైట్ ఏమన్నా లేటా? లేదు, రైట్ మేము వచ్చేస్తున్నారు. ఏంటి అందరూ గ్రూప్ లో నిలబడ్డారు? ఫ్రీ వస్తుందనా? ఏం రాజేష్, బాగున్నావా? ఫైన్ అండి. ఏమా బాగున్నారండి? ఈ మధ్య మా ఇంటికి రావటం లేదు. ఫ్రీ వస్తుంది కదా, ఇక్కడ నుంచి మీ ఇంటికి వదలండి. వెలిగించా. హాయ్ ప్రియదా. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? బాగున్నావా? బాబు కళ్ళు లేని బాబు అన్నా, ఇక్కడ ఒకడు వెధవేషాలు ఇస్తున్నాడు. నువ్వు వస్తే కానీ కుదరదు. సిక్సర్, సచిన్ సిక్సర్, కొట్టు కొట్టు. సిక్సర్ అంట కొట్టండి, ఇష్టం వచ్చినట్టు కొట్టు.
వచ్చారా సచిన్ చూసారా బాగుంది రేయ్ పని మానేసి క్రికెట్ కామెంటరీ వినడానికి సిగ్గు లేదు అన్నా తప్పైందన్నా. రేయ్ నీ ఇన్కమ్ ఎంతరా? ఏం లేదన్నా. వాడి ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలియదన్నా. రేయ్ వాళ్ళు క్రికెట్ ఆడితే డబ్బు, 4 కొడితే డబ్బు, 6 కొడితే డబ్బు, సెంచరీ చేస్తే డబ్బు, షర్ట్ మీద విల్సన్ రాసుకుంటే డబ్బు, బ్యాట్ మీద బ్రిటానియన్ రాసుకుంటే డబ్బు. ఇవన్నీ చాలక మనందరినీ పూజ చేస్తూ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి దేశద్రోహం చేస్తున్నారు రా. అటువంటి వాళ్ళ కామెంటరీ నీకెందుకు రా? ముందు డబ్బు సంపాదించడం నేర్చుకో. అడుక్కోవాలంటే నాకు సిగ్గు అనిపిస్తుందన్నా. ఆ? అంటే ఫుడ్డుకు లేని రోజు అడుక్కోవడానికి సిగ్గేయలేదా? ఈ రోజు సిగ్గేస్తుందా? ఈ రోజు 5 సిగరెట్ కాలుస్తున్నావు, టీ కాఫీ తాగుతున్నావు, అందుకే సిగ్గేస్తుందా నీకు? రై ఆ రోజు కాదు ఈ రోజు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు లేకుండా అడుక్కోగలను. అర్థమైందా? రై పని చూడు, పని చూడు. అప్పుడే కాదురా, ఇప్పుడు కూడా అడుక్కోవడానికి సిద్ధమే. సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా అడుక్కోగలను. చూడు బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు, గుడ్డోని బాబు, ధర్మం చేయండి బాబు. చూసావుగా రేయ్, మన దేశంలో దయగల తల్లులు చాలా మంది ఉన్నారు. దయవన్న తల్లి పెడుతుంది, దయలేని తల్లి పెట్టదు. పడుకో. అన్నా దయామయా దానమీయవయా. పడుకో. సత్యం. అరే అన్నా అక్కడ కాదురా, లైన్ లోకి రారా. వస్తున్నా తమ్ముడు. హాయ్ గర్ల్స్, హాయ్ బా. హాయ్. ఏం బా నేనంతా ఏమైపోయావు? షాపింగ్ వెళ్ళాను రా. సుమారు 4-5 షాపులు దా తిరిగాను, ఎక్కడ దొరకలేదు. ఏంటి అప్పు. బాయ్. See you. హాయ్ వంశీ. హాయ్ నందిని. హాయ్. ఏంటి లవ్వా? జస్ట్ టైం పాస్. నువ్వు భలే లక్కీ. బైక్ ఒకటిది, బట్టల ఖర్చు ఇంకోటిది, బర్త్డే పార్టీకి ఎవరినెత్తి మీద చేయట్టావు. ఏం చేయాలి, నువ్వు దొరకట్లేదు కదా. బ్లాక్ మనీ అంతా ఏం చేసుకుంటావు? ఏ సేమ్ టు సేమ్ ఒపీనియన్. పోరా. దోపిడి, లవ్ పేరుతో నిలువు దోపిడి. ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకెందుకురా? ఏ నువ్వేం ట్రై చేస్తున్నావా? నాకంత టాలెంట్ లేదులే. నోసుకో. నందు ఈ గాజులు ఎలా ఉన్నాయి? ఏ వావ్ బ్యూటిఫుల్. అలా లేడీస్ కౌంటర్ లో టికెట్లు ఎత్తుంటారు, అక్కడ లాగేస్తారు కదా. నోరు మీరా చిట్లం. బావా నేను ఇవాళ నుంచి ఎక్కువ మాట్లాడరా. ఏం పాపం? ఎవరితో ఉన్నా 5 నిమిషాలు మాడితే ఎవరన్నా డిసైడ్ చేస్తున్నారు. అంత అలసి ఎందుకు చేస్తున్నారా? నువ్వేంటి బా వెళ్తా ఇక్కడ? ఒరే మీరు రావటం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా. నువ్వు వాళ్ళతో కూర్చుని మేము ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడద్దు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తింటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండడం ఏంట్రా? కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. ఏ జస్ట్ కమింగ్. చెప్పా. నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా. నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడ వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టింది తమ్ముడితో కాదు, స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. ధూ. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తావని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. రమ్మా. అమ్మో దీప్తి పబ్లిక్ వచ్చేస్తుంది. ఎందుకు భయపడతావు? దొరికితే ప్రేమ ప్రేమ అని చెప్పి నవ్వులేస్తుంది. వెంటనే జంప్ అయిపోవాలి. అది అడిగితే నేను రాలేదని చెప్పాను బాబు. ఓకే కేర్ఫుల్. హాయ్ నందిని. ఓ హాయ్ దీప్తి. వంశీ ఎక్కడ? వంశీ యు మీన్ వంశీ? యా వంశీ అక్కడ. హాయ్ హాయ్. దొంగ మొహం నేర్పించేసింది. గోడ బాగుందని చూస్తున్నాను, భలే ఉంది కదా. నువ్వు ఇంకా బాగుంటావు. అయ్య బాబాయ్, వంశీ నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ప్రిన్సిపల్ పిలుస్తున్నారు, తర్వాత మాట్లాడదాం. వస్తున్నా సార్. బాబు చాలా గట్టి కొట్టేసిందిరా బాబు. వద్దంటే వాడి దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఏమైంది? ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ్ నీకు. ఒరే కొడితే కొట్టింది, కనీసం టచింగ్ లేని కదా. నువ్వు మా మామయ్యలాగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు. ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా? ఏడు పోయాడు. 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు పోయాడా, రెండోసారి వచ్చినప్పుడు పోయాడా? ఛీ, ఇంత ఫూలు మా ఫ్రెండ్ ఎలాగయ్యేవరా? నువ్వు ఫూలు కదా. ఎవరా రే? భోగి భోగేశ్వరరావు లెక్చరర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్లు చెప్పడం తప్ప ఈ కాలేజీకి గుడ్ బై చెప్పడం ఏంట్రా నువ్వు? ఏ ఫీజులు కడుతున్నాగా? అవును మరి, నువ్వు కట్టిన ఫీజులతోటి ఈ బిల్డింగ్లన్నీ కట్టించాం. ఆ చెట్టును చూస్తే ఏమనిపిస్తుందా నీకు? చెట్టు అనిపిస్తుంది.
నువ్వు చేరినప్పుడు అది మొక్క, ఇప్పుడు చెట్టు అయింది. అది మానవి మాడిపోక ముందే ఈ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. అలా బాధపడే బదులు 4 మార్కులు ఎక్కువ వేసి పాస్ అయ్యచ్చు కదా. ఏమిట్టేయాలరా? ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు? ఒకసారి రాశారు కదా. ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు రా. ఐఎస్ ఈజ్ అని ఉందిరా. ఈ కారంలో ఈ, జకారంలో జా, ఈజ్ అని రాశాడు. అదే తెలుగు పేపరు వంకాయ రాయరా అన్నాను, 1 వేసి కాయ రాశాడు. అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మామూలు చెప్పరా? కామా పెట్టి క్షీ రాశాడు. ఏడవా వీడి పేపర్లు దిద్దిన లెక్చరర్కి పిచ్చెక్కి ఆడి పెళ్ళంతో ఈడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారగట్ల బస్సు ఎక్కి పారిపోయింది. సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు సార్. ఓల్డ్ ముందా ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? తోలుమందం వేధవని. మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్. నువ్వు పట్టేసేవని తెలవదు ఆయనకి. సార్ మీరు మా పాలిట ఏంటి భయ్యా? నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేధవా. నేను ఎప్పుడు భయపడినా. రే బాబు, ఒక 5 minutes ఇక్కడే ఉండి ప్లీజ్ పే చేసి వస్తాను. నువ్వేమైనా అడిలో వదిలేసి వెళ్తావా? అమ్మాయిల మధ్య కదా ఫుల్ కలరింగ్ అప్. ఆహా, కాలేజీ పప్పల డ్రెస్, ఏ సీన్ చేసిన ఫ్రెష్. కాలేజీ పప్పల డ్రెస్ సూపర్ వేయాలి. కాలేజీ పప్పల డ్రెస్, ఏ సీన్ చేసిన ఫ్రెష్. అరే వారిని పోలీస్ పాప. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? స్టూడెంట్ అమ్మా. స్టూడెంటా? యా, ఎంఎస్సి కంప్యూటర్స్. కంప్యూటర్స్? యా, కంప్యూటర్స్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ క్యాన్ రీడ్ బీట్స్ బైట్స్ షేప్స్. కరెక్టా? అది కరెక్టే. ఇది మెడికల్ కాలేజ్. వరస్ట్ ఫెలో. తూని బతుకు మీద పంది. హాయ్ హాయ్. ఏంటి మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయమా? అబ్బో, మా ఇద్దరిది చాలా పెద్ద ఫ్రెండ్షిప్ లే. పైగా చాలా కాస్ట్లీ కూడా. 100 రూపాయలు. బాబు నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళే, మేము ఆడుకుంటాం. ఏండో ఎక్స్క్యూజ్ మీ ఆగండి. ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి 10 సంవత్సరాల తర్వాత మీ పెళ్లి అయిపోయి చేతిలో చంటోడితో చిరాకు వంట చేస్తూ కొద్దిగా సరదా తెలియని చీటికి మాటికి కసుక్కునే భర్తతో అరే ఏంట్రా ఈ జీవితం అనుకునే టైంలో సడన్ గా అరే ఆ రోజు ఒక అబ్బాయి నాతో కాలేజీలో మాట్లాడదామని ట్రై చేశాడే, ఆడుతో ఇంకా 10 నిమిషాలు మాడితే బాగుండు అని అప్పుడు బాధపడకుండా ఉండడానికి ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడుకుందామా? అయ్యి బాబు పడిపోయి. హలో, ఇంతకీ మీ పేరు చెప్పలేదు ఏంటంటే మీకు కాలట్టుకుంటాను. పేరు చెప్పండి. పేరా? రాజ్య వెంకట సత్య విశాలాక్షి. ఇన్సీప్ చెప్పారేంటండి బాబు? రాజ్య వెంకట పెద్ద పజల్లా ఉంది. నా పేరు బాబు, నీ పేరు బేబీ. బాబు బేబీ, బాబు వెడ్స్ బేబీ. సూపర్ కదా? ఇంట్రెస్టింగ్ గా నచ్చేసినట్టు నన్ను. వచ్చే నా రింగ్ రోడ్ రంగి ఎవరితోనే మాట్లాడుతున్నావు? చెప్పు. నేనెవరితో మాట్లాడినా నా మనసంతా నువ్వే భయ్యా. నా పెద్దాపురం పలక, నా సిలకలూరు పెడసల్లక. ఇలాంటి మాటలు చెప్పే కొంతలో ఎలుకు దూరినట్టు పొంతలో దూరుతావు తప్ప ఏనాడైనా రింగు చేయించావా? రింగ్ అంటే నా రింగ్ రోడ్డు రంగి. నీ ఒళ్ళంతా బంగారం తొడుగు చేయిస్తా. నీకోసం ఎంత బంగారం తెచ్చాను చూసుకో, అంతా నీకే తీసుకో. నిజంగానా భయ్యా? ఏంటి అలా కొరికేశావు? చెయ్యి కాదురా, నీ పీక కొరుకుతా. తాగుబోసు వచ్చినాడా? రాత్రి తాగి దిగలేదా? రాళ్ళు తెచ్చి బంగారం అంటావా? రాళ్ళ అర్థమైంది. ముక్కు పొడుకులు శివపోగులు తప్ప ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు కదూ. అందుకే కళ్ళు పైర్లు గమ్మి రాళ్ళ కనపడుతున్నాయి. ఇంకొకసారి సరిగ్గా చూడు. దీన్నేమంటారా? ఓల్డ్ గోల్డ్, ప్యూర్ గోల్డ్. ఒరే నిన్నిక బతకనివ్వడ్రా, నాతోనే ఆడుకుంటావా? నిన్ను మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ ఇది మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా.
అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదే స్ట్రాంగ్ వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదిగో ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీద సెటర్ వేస్తావా? ఏమండి లేట్ అయింది, త్వరగా రండి. బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది? అమ్మాయి కాదురా, మీ అక్క. ఆ కళ్ళదర పెట్టుకు సావు కపోతే. అక్క, ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. Shaka like a talk to me, babe. Gabba gabba hot, beep beep beep. Da 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 low.